వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం. చూడండి, ఇదే అవుతుంది ఎనిమా చేసుకునే పద్ధతి. ఇది ఎనిమా క్యాన్ అనమాట. సరేనా, 300 లీటర్ పావు వాటర్ అనేది, లీటర్ పావు నుంచి లీటర్న్నర నీళ్ళు శుభ్రంగా ఎంత టైం అయితే అంత టైము మీరు ఏ నీరైతే తాగుతారో ఆ నీరే మీరు మరిగించుకోవాలి. మరిగించుకొని ఈ క్యాన్ ఇందులోనే ఉన్న ఇది క్యాన్ ఎనిమా క్యాన్ అనమాట. ఆ గీత వరకు, ఈ పై గీత ఉంటుంది, ఆ గీత వరకు మీరు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఈ ఒక్క పైపు 2 ఇస్తాడనమాట. ఇదొకటి, ఇదొకటి. సరేనా, ఇది చిన్నపిల్లలకి, ఇది పెద్దవాళ్ళకి. అయితే ఇందులోనే నీళ్ళు వేస్తాం మనం, గోరువెచ్చని వేడి నీళ్ళు. అలాగని ఎక్కువ వేడి వేయకూడదు, శుభ్రం పేగులు కూడా వచ్చేస్తాయి వేడికి. మీరు తట్టుకొని తాగినప్పుడు తాగినంత వేడి నీళ్ళు మాత్రమే ఇందులో వేస్తాం. వేసి ఇది కొబ్బరి నూనె కానీ ఏదని రాసుకొని మలద్వారం లోపల పెట్టుకొని ఫస్ట్ టైం వాటర్, ఆ రోజు ఫాస్టింగ్ ఉంటే ఈ ఎనిమా అనేది కరెక్ట్గా పనికి వస్తుంది అనమాట. సరేనా, ఇది ఎందుకు నేను చెప్పాను అని అంటే, నేను ఎన్ని చేశాను కానీ నాకు ఎనిమా అంటే భయం. అది ఏటో అనుకుండేదాన్ని. మంతిని సత్యనారాయణ గారి ఆశ్రమంలో కూడా నాకు మోషన్స్ అవడం వల్ల నేను చేసుకోలేకపోయాను. దాని తర్వాత నాకు ఎనిమా గురించి తెలిసినా కూడా నాకు తరచూ ఫీవర్ రావడం, స్కిన్లో ఇన్ఫెక్షన్స్ రావడం ఎందుకు ఇలాగ అవుతుంది అని శ్రీకాకుళం లోకల్లోనే ఒక నేచురోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే, మీరు ఎనిమా చేసుకోండి అంటే, సార్ మీరు చేసేయండి సార్, నాకు చేసుకోవడం అంటే నాకు భయము అన్నాను. అంటే ఏమీ లేదనుకొని అతను చేసుకునే పద్ధతి అని చెప్పారు. అది చేసుకున్న తర్వాత ఎప్పుడని నాకు కొంచెం జ్వరము ఏవి ఇలాంటివి కొంచెం వచ్చినా కూడా అన్వాంటెడ్ అంటే ఏదో కొంచెం బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఎప్పుడప్పుడు తినేస్తే అది చేసుకుంటే ఇమ్మీడియట్లీ నాకు అయితే క్లియర్ అవుతుందండి. దీనికే ఎనిమా అని అంటారు. సరేనా, ఎక్కడైనా ఏదైనా తప్పు చెప్పుంటే మన్నించండి. కానీ చూడండి, ఎమర్జెన్సీలో ఇంట్లో ఉంటారు, ముసలోళ్ళు అంటోళ్ళు, ఫీవర్, కఫ్, కోల్డ్ ఇలా అవుతుంటుంది. అయినప్పుడు మానవ సేవే మాధవ సేవ, తప్పేమీ లేదు. మనమే కాదు, ఒకరికి కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం నీట్గా ఉంచుకోవాల్సింది, దేవాలయం ఎలాగైతే ఉంటుందో వాష్రూమ్స్ని మనం అలా ఉంచుకోవాలి. ఫస్ట్ తిన్నప్పుడు ఇల్లు తప్పేళ్ళు కడగలేదు, అలా బేసిని కడగలేదు, అలా ఈగలు మోగుతున్నాయి, అలా దోమలు మోగుతున్నాయి కాదు, పురుగు పట్టిసే అవి కాదు. ఏదని నేచురోపతి వేలో నేచురల్గా మీరు ఆ ప్రోడక్ట్ని తినేస్తే ఏ ప్రాబ్లం అనేది లేదు. సరేనా, ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఇది ఎనిమా పద్ధతి అనమాట. ఓకే, చిన్నపిల్లలకి తరచుగా ఫీవర్ గట్టా వచ్చినా, ఒంట్లో బాగోపోయినా మీరు ఇలా చేస్తే, ఫుడ్ అనేది కొంచెం కరెక్ట్గా ఇస్తే మీకు అంతా బాగుంటుంది. సరేనా, ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నాకైతే మాత్రం చక్కగా ఈ ఎనిమా అనేది 4-5 టైమ్స్ చేసుకున్నా నాకైతే మాత్రం హెల్త్ పూర్తిగా పెర్ఫెక్ట్ అవుతుంది. ఎవరి ఒపీనియన్స్ ఏంటో, నాకు తెలిసింది నేను చెప్పాను, అంతేనండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.